ఫస్ట్ ఏమాత్రం రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా సందేహం ఉంటుంది. కానీ అందరూ ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా వచ్చేసారు. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇది చాలా సంతోషించేటటువంటి ఇప్పుడున్నటువంటి మిగతా యూనియన్లను పక్కన పెట్టే జర్నలిస్టుల యొక్క సమస్యల కోసం పోరాడేటువంటి యూనియన్ ఏది అంటే 143 అనేటువంటి పేరు మాత్రం ఇప్పుడు మనకే ఉంది. మనం తప్పే జర్నలిస్టుల యొక్క సమస్యల మీద పోరాడేటువంటి యూనియన్ అనేది లేదు. ఏదో మేము యూనియన్ లీడర్లమని చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ సమస్యల కోసం పాటుపడడానికి ఎవరు కూడా లేరు. ఆ బాధ్యత మన మీదనే ఉంది. సమస్యల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది, రోడెక్కాల్సినటువంటి అవసరం ఉంది. పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నిధులకి వెళ్ళి మేల్కొల్పాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఒకసారి సమయానికి ఫిక్స్ చేసేసి మన ఎజెండాను సెట్ చేసుకొని ప్రకటించుకొని మన కార్యాచరణను ప్రకటించుకొని మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్షులు కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలనేటువంటి సభ్యులందరి తరఫున నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు సిరిసిల్లలో సభ్యత్వం లీడర్లు చేసినందుకు సభ్యత్వం అవార్డు చేసిన మన సోదరులు పెద్దలకు చిన్నదందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన జిల్లాలో యూనియన్ చాలా బలోపేతమైంది. అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేకంగా మనకు జర్నలిస్టు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన సందర్భంలో మనం చాలాసార్లు ఆందోళన చేసినాం. మన జర్నలిస్టుల కార్డుల కోసం కూడా మనం ధర్నాలు చేసినాం. ప్రభుత్వాలు దిగొచ్చింది. మన ఆందోళన కారణం జీవో కూడా సవరణ చేసింది. అల్లనారాయణ సార్ నాయకత్వంలో జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనంత అంత కార్యక్రమాలు వేగవంతం చేసుకుంటున్నాం. ఆపరేషన్లకు కమిటీ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ సందర్భం కాదు. ముఖ్యంగా మనం ఏదేమైనా మన యూనియన్ బలోపేతం కావాలి. దానికి ప్రధాన సభ్యత్వ నమోదు అనేది అంశా బాగా చేస్తే అందులో యూనియన్ బలోపేతం అవుతుంది. ప్రతి ఒక్కరిని అందరినీ కలిసి మండల వారిగా టౌన్లో ప్రతి ఒక్కరిని కట్టి ఎవరన్నా అసంతృప్తి ఉన్నా ఎవరన్నా ఇవ్వలేదు అనుకున్నా కొంచెం ఇక్కడ మనకు అసలు వాస్తవానికి టౌన్లో కొంచెం కంప్లీట్ లేట్ అయింది. ఇప్పటికైనా మనం అధ్యక్షులు చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఇక్కడ కూడా కొంచెం పిలిపియంగా అందరూ వచ్చి విజయవంతం చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతంగా యుద్ధపరిగా పూర్తి చేసుకొని ఇంత బలోపేతం చేసుకొని రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన హక్కులను మనకు రావాల్సిన సాధించుకొని అందరూ ఇట్లనే సహకరించకపోతే ధన్యవాదాలు. చాలా సంతోషం. పిలువగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ పాత్రికేయులు, జిల్లా కార్యవర్గము, సభ్యులు, టెంజు అందరికీ పేరు పేరున మరోసారి నమస్కారాలు చెప్తూ, మిత్రులరా, జర్నలిస్టుల హక్కుల సాధన కోసమే కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, ఏ సమస్య పరిష్కారం కోసమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 మాత్రమే కనిపిస్తోంది. ఇది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన నాయకులు అల్లం నారాయణ, సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘం జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈ మాట ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మీ సిరిసిల్ల పట్టణానికి చెందిన విషయం చెప్పాలంటే, TV9లో పనిచేసిన శ్యామ్ కావచ్చు, నవ తెలంగాణలో పనిచేసిన వినోద్ రావు కావచ్చు, ఇటీవల చనిపోయిన ప్రసాద్ కావచ్చు, ఇంకా 2-3 మిత్రులు, వారికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ముందుండి ఇక్కడి సిరిసిల్ల నాయకత్వ సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తూ ఇలా వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఈ 143 సంఘమే ముందున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రసాద్ వాళ్ళ ఫైల్ కూడా మూవ్ అయిపోయింది. బహుశా నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో ఆమెకు ఫోన్ వస్తుంది. ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఆమెకు పెన్షన్ కార్డు కూడా అందజేస్తారు. ఈ విషయంలో ముఖ్యులు నిజంగా చాలా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా యూనియన్లకు అతీతంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం హక్కుల కోసమే యూనియన్ పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, యూనియన్ బలోపేతం కోసం ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా సభ్యత్వం అనేది చాలా కీలకం, వెన్నెముక లాంటిది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని
ఈ సంఘ పోరాటంలో కానీ హక్కుల సాధన కోసం మనం చేస్తున్న ఉద్యమంలో కానీ పాత్ర వహించాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ అక్రిడేషన్ల విషయంలో ప్రవీణ్ చాలా గొప్ప చెప్పారు. మనము రోడ్డు ఎక్కితే 200 కార్డులు వచ్చినాయి, ఇంకో 250 దాకా పెండింగ్ ఉన్నాయి. ఆ కార్డులు కనుక ఈ వారం 10 రోజుల్లో వాళ్ళు ఫైనల్ చేసి ఇవ్వకపోతే మళ్ళీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతుంది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. అలాగే అర్హులైన జర్నలిస్టులకు జిల్లాలో నివేశన స్థలాలు ఇప్పించాలని చెప్పి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రభుత్వం కుటిల యత్నం కుట్ర చేస్తున్నది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అనే ఒక కుట్ర. ఇటీవల మిత్రుడు చెప్తున్నాడు, జియో కూడా తీసినది చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళి జియో తీసినా ఏం చేసినా మన జర్నలిస్టుల కోసం ఖచ్చితంగా మనం రోడ్డు ఎక్కాల్సిందే. మన హక్కుల సాధన కోసం, మన సంక్షేమం కోసం ఖచ్చితంగా మనం పనిచేయాల్సిందే. రెండో అంశం, అర్హులైన ప్రతి జర్నలిస్టులకు హెల్త్ కార్డు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, పారాలసిస్ ఇలాంటి డిసీజ్తో చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు. సో ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టుకి హెల్త్ కార్డు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమం విజయం చేసిన మీ అందరికీ మరోసారి పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, శుభవార్త. చాలా కాలంగా ఒక డ్రీమ్ లాంటి కమిటీని ప్రకటించబోతున్నాం. సిరిసిల్ల పట్టణ కమిటీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అల్లంనారాయణ సార్ నేతృత్వంలోని TUWJ H143 పట్టణ కమిటీని ఎన్నుకోబోతున్నాం. ఇందాక సభ్యుల సమక్షంలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి సిరిసిల్ల పట్టణ కమిటీ అధ్యక్షులుగా వరకాల ప్రవీణ్ గారిని పట్టణ అధ్యక్షుడిగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా రఘువీర్, నా కుడి ఎడమ భుజాలివి, నాకు కొంచెం బాధ్యత బరువును తగ్గించి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షిస్తున్నా. అధ్యక్ష కార్యదర్శుల సారథ్యంలోనే ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీని వీళ్ళు నియమించుకొని కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ప్రవీణ్, రఘువీర్ ఇద్దరికి శుభాకాంక్షలు.
సోదరులందరికీ నమస్కారం. నా మీద నమ్మకం ఉంచి యూనియన్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు అందరికీ రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షుడు లాయక్ భోజనానికి, ప్రధాన కార్యదర్శి సామాన్య గట్ట గారికి, హిందూ జిల్లా అధ్యక్షుడు కుల ప్రవీణ గారికి అందరికీ ధన్యవాదాలు. రాబో రోజుల్లో యూనియన్ బలోపేతానికి రావడం చేస్తారని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు అన్నగారికి, ప్రేరణ గారికి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు నన్ను ప్రధానకార్యం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో యూనియన్ గురించి పాటుపడతానని, ముందు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నా. నన్ను దీన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. మన జర్నలిస్టుల ఐక్యత గురించి ముందుండి పోరాడతానని, ఏ సమస్యకైనా ముందుంటానని హామీ ఇస్తున్నాను.